హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని తెల్లపూర్ లొకేషన్లో ఉన్నామండి. తెల్లపూర్ లొకేషన్లో ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK అలాగే 2.5 BHK అలాగే 3 BHK ఫ్లాట్స్ కలిగిన లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉందండి. ఇదే డివైన్ స్పేస్ అనమాట. ఇందులో 2 BHK మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి హాల్ ఏరియా. హాల్కి అవుట్ సైడ్ వచ్చేసి మనకి బాల్కనీ వ్యూ అయితే ఉంటుందండి. చుట్టూ చూడొచ్చు, చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ తెల్లాపూర్ లొకేషన్లో విల్లాస్ కానివ్వండి, హైరేజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఈ కమ్యూనిటీ వచ్చేసరికి టోటల్ 7.7 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఓన్లీ 876 ఫ్లాట్స్ మాత్రమే కలిగి ఉందన్నమాట. టోటల్గా 9 టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. అలాగే ఈ కమ్యూనిటీలో మనకి ఫేజ్ 1 అలాగే ఫేజ్ 2 రెండు విధాలుగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఫేజ్ 1 వచ్చేసరికి 2025 డిసెంబర్కి పొజిషన్కి ఇస్తారు. అలాగే ఫేజ్ 2 వచ్చేసరికి మనకి 2026 డిసెంబర్కి అయితే పొజిషన్కి ఇస్తారండి. చూశారు కదా, ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఈ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే కనుక ఎక్సలెంట్గా ఉందండి. ఇది వచ్చేసరికి మనకి G+12 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండి. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా బెడ్రూమ్ సైజెస్ కూడా మనకి చాలా బాగా వచ్చాయండి. అంటే ఇందులో సైజెస్ కనుక గమనిస్తే మనకి 1230 స్క్వేర్ ఫీట్ నుంచి 2195 స్క్వేర్ ఫీట్ వరకు అయితే ఉన్నాయండి. అలాగే ఇది కూడా మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. అంటే 2 BHKనే కావాలనుకుంటే ఇది స్టడీ రూమ్గా కూడా యూజ్ చేయొచ్చు, లేదా గెస్ట్ బెడ్రూమ్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ కమ్యూనిటీ వచ్చేసరికి 65% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ అండి. చూడొచ్చు, స్పేసియస్గా ఉందన్నమాట. 2 BHK కూడా మనకి స్పేసియస్గా అయితే ఇచ్చారనమాట ఓపెన్ కిచెన్ అయితే కనుక. ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అండి, అంటే వాష్ ఏరియా అనమాట. అలాగే మనకి ఫ్లాట్కి 10 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఒకసారి బయట నుంచి కూడా మీకు క్లియర్ వ్యూ చూపిస్తాను, దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ కమ్యూనిటీలో మనకి 100+ ఎమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఇందులో సెంట్రల్ పార్క్ కూడా ఇస్తున్నారనమాట. సో కన్స్ట్రక్షన్ పొజిషన్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. చూడొచ్చు, ఈ మిడిల్లో మనకి సెంట్రల్ పార్క్ అయితే వస్తుందన్నమాట. చాలా స్పేసెస్గా అయితే ఉందన్నమాట. అలాగే ప్రజెంట్ అయితే కనుక 0 ప్రీ EMI ఆఫర్ కూడా అవైలబుల్ అయితే ఉందన్నమాట. చూడొచ్చు, ఆ లాంగ్లో కనిపించేది మనకి ఫేజ్ 1 అనమాట. ఆల్మోస్ట్ పెయింటింగ్ అదంతా కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ ఇయర్ ఎండింగ్కి పొజిషన్కి ఇచ్చేవాట్లు ఇవి ముందు ఉంటాయి అనమాట. 5 టవర్స్ అయితే మనకి ఈ ఇయర్ ఎండింగ్కి అయితే మనకి పొజిషన్కి అయితే ఇస్తారనమాట. ఇందులో మనకి ల్యాండ్ లార్డ్ ఫ్లాట్స్, అలాగే బిల్డర్ ఫ్లాట్స్ అండ్ ఇన్వెస్టర్ షేర్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, ఆ సెంట్రల్ కట్టేది మనకి క్లబ్ హౌస్ అండి. 40,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అయితే కడుతున్నారనమాట. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి గోపన్పల్లి విప్రో క్యాంపస్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ అయితే ఇక్కడికి రావచ్చు అండి. అలాగే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మనం 15 మినిట్స్ డ్రైవ్లో అయితే వెళ్ళొచ్చు అనమాట. మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళొచ్చు, లేదా ORR నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఇందులో ప్రైజెస్ కనుక చూసుకుంటే మనకి 7,300 పర్ సెప్ట్ అయితే చెప్తున్నారండి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. బాయ్ అండి, మరో వీడితో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.